అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. రొమ్ము క్యాన్సర్ పేషెంట్స్ దగ్గరికి వస్తే యూజువలీ 60 దాటిన తర్వాత రొమ్ము క్యాన్సర్ పేషెంట్స్ కొంచెం తొందరగానే మా దగ్గరికి వస్తారు. మరి ఏజ్ మూలంగానో ఎందుకో తెలీదు, బట్ వాళ్ళు అంటే యంగర్ లేడీస్ కన్నా కూడా కొంచెం ముందే ప్రజెంట్ అవుతారు అండ్ రొమ్ములో ఏదో తేడాని గుర్తిస్తారు, దాని మూలంగా మా దగ్గరికి వస్తారు. చిన్న వయసులో మేము చూసే రొమ్ము క్యాన్సర్ పేషెంట్స్ యూజువలీ ఫస్ట్ స్టేజ్ దాటే సెకండ్ ఆర్ థర్డ్ స్టేజ్లో ఉంటారు. ఎందుకు అంటే చిన్న వయసులో ఉన్నప్పుడు రొమ్ములో ఏదన్నా తేడా కనిపించినా, ఒక గడ్డ వచ్చినా, లేదా రొమ్ములో నొప్పి వచ్చినా, లేదా రొమ్ము నిప్పుల్లో నుంచి డిశ్చార్జ్ వచ్చినా ఏదోలే పిల్లలు పాలు సరిగా తాగక గడ్డలు కట్టిందేమో, లేదా అప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ సరిగా చేయక నాకు ఇలా అయ్యిందేమో, అంటే ఆ వయసులో చిన్న వయసులో 20, 30, 40s ఈ ఏజ్లో రొమ్ము క్యాన్సర్ రావచ్చు అన్న అవగాహన చాలా తక్కువ మందికి ఉంటుంది. బట్ మా వైపు నుంచి చూస్తే 22, 23 ఏళ్ళ లేడీస్లో కూడా రొమ్ము క్యాన్సర్ చూస్తున్నాము. 25 to 30 ఏజ్ గ్రూప్లో చూసాము. బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు కూడా కొంతమందికి రొమ్ము క్యాన్సర్ చూసాము. సో ఈ రొమ్ము క్యాన్సర్ ఎవరిని వదిలేలాగా లేదు, ఏ వయసు వాళ్ళకన్నా రావచ్చు. ఆఫ్ కోర్స్ 50 or 60 దాటిన వాళ్ళలో ఎక్కువగా చూస్తాము, బికాస్ ఏజ్ మూలంగా బాడీ ఏజ్ అయిపోయి ఏజ్ మూలంగా వచ్చే మార్పుల మూలంగా వచ్చే క్యాన్సర్స్ ఇవి. సో ఏజ్ ఒక పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ క్యాన్సర్కి. మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ అవుతుంది, బికాస్ బాడీ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. దాంతో పాటు కొంతమందికి వంశపారంపర్యంగా కూడా రొమ్ము క్యాన్సర్ రావచ్చు. అండ్ ఈ వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్ యూజువలీ 50 లోపే వస్తాయి. సో 30 నుంచి 50 లోపు ఎప్పుడైనా వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్ని చూస్తాము. వంశపారంపర్యంగా అంటే మీ అమ్మ వైపు లేదా మీ నాన్న వైపు ఇద్దరు రిలేటివ్స్కి బ్రెస్ట్ లేదా ఓవరీ అంటే అండాశయ క్యాన్సర్ ఉండటము, లేదా మీ ఇంట్లో మగవాళ్ళకి ఎక్కువ ప్యాంక్రియాస్ క్యాన్సర్ కానీ, ప్రాస్టేట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, పేగుల క్యాన్సర్, ఇలాంటి క్యాన్సర్స్ ఎక్కువ ఉన్నా కూడా వంశపారంపర్యంగా మీకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ రొమ్ము క్యాన్సర్ వంశపారంపర్యంగా వస్తే 30 నుంచి మీరు చాలా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కారణం మెయిన్లీ ఏజ్, సెకండ్ వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్, థర్డ్ ఒబిసిటీ, లావుగా ఉన్న వాళ్ళలో రొమ్ము క్యాన్సర్ ఎక్కువ చూస్తాము. ఫోర్త్ పిల్లలు పుట్టని వాళ్ళు లేదా పిల్లలు పుట్టిన వాళ్ళకి బ్రెస్ట్ ఫీడ్ చేయని వాళ్ళలో రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఏదీ లేని అంత నార్మల్ ఫ్యామిలీలో ఎవరికి క్యాన్సర్ లేదు, పిల్లలు పుట్టారు, వాళ్ళకి పాలు ఇచ్చాము, సన్నగా ఉన్నాము, అయినా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఈ మధ్యన చాలా చాలా కామన్ అయిపోయింది. ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అని లేదు, ఏ వయస్సు వాళ్ళు కూడా ఎగ్జామ్ట్ కారు. దీనికి ఒక సొల్యూషన్, ప్రతి నెల మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. ఇది పీరియడ్స్ వచ్చే వాళ్ళకి పీరియడ్ అయిపోయిన లాస్ట్ డే స్నానం చేస్తున్నప్పుడు చెక్ చేసుకోమంటాము, బికాస్ స్నానం చేస్తున్నప్పుడు బాడీ తడిగా స్లైమీగా ఉంటుంది ఆ సబ్బు మూలంగా. సో ఇట్ బికమ్స్ ఈజీ. లావుగా ఉన్న వాళ్ళని పడుకొని నడుం కింద దిండు పెట్టుకొని సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోమంటాము. ప్రతి నెల ఒక 2 నిమిషాలు పక్కన పెట్టి ఇలా మీరు చెక్ చేసుకుంటూ ఉంటే రొమ్ము క్యాన్సర్ కానీ ఉంటే అది మీరు ముందే పట్టుకోగలరు. 45 దాటాక ప్రతి స్త్రీ మ్యామోగ్రామ్ చేపించుకుంటే రొమ్ము క్యాన్సర్ని ఫస్ట్ స్టేజ్లోనే పట్టుకోగలము. ఈ మ్యామోగ్రామ్ అనేది 2 ఇయర్స్కి ఒకసారి చేసుకోమంటాము. ఆ మధ్యలో ప్రతి నెల సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ ఉండాలి. ఫ్యామిలీ హిస్టరీ ఉంటే మటుకు ఒకసారి మీరు క్యాన్సర్ డాక్టర్ని సంప్రదించండి. మీ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికి ఏ క్యాన్సర్ ఏ వయసులో వచ్చింది కనుక్కుని దాన్ని బట్టి మీ రిస్క్ ఎంతో చెప్పగలము. మీరు కానీ హై రిస్క్ అనిపిస్తే మీకు హెరిడిటరీ క్యాన్సర్ జీన్ టెస్ట్ అనే ఒక టెస్ట్ చేపించి ఎగ్జాక్ట్లీ మీ రిస్క్ ఏంటి అని కనుక్కుని ఆ రిస్క్ మూలంగా మీకు రొమ్ము క్యాన్సర్ రాకుండా మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.